నష్టాల ఊబిలో కూరుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ఊపిరిపోసింది. 11,000 కోట్లకు పైగా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి కేంద్ర ప్రభుత్వం నూతన జవసత్వాలను తీసుకొచ్చింది. ఆంధ్రుల ఆత్మ అభిమానంగా భావించి విశాఖ ఉక్కుకు భవిష్యత్తులోనూ కేంద్రం సహాయ సహకారాలు కొనసాగుతాయని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి తెలిపారు. త్వరలోనే 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభమవుతుందని మంత్రి అన్నారు. ప్రొడక్షన్ పెరిగితే నష్టాలు తగ్గుతాయని, నష్టాలు తగ్గిన తర్వాత లాభాల బాట పడుతుందని చెప్తున్న కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మతో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. ఎన్నేళ్లుగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,000 కోట్లకు పైగా ప్యాకేజీ ఇచ్చి నూతన జవసత్వాలను తీసుకొచ్చింది కేంద్రం. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి కేంద్ర ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మనతో ఉన్నారు. సార్, ఏంటి మోసపూరిత ప్యాకేజ్ అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు, కాంగ్రెస్ సహా. ఏంటి, ఎట్లా తీసుకుంటారు ఈ విమర్శల్ని? ఈ మోసపూరిత ప్యాకేజ్ అని మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు మోసపూరిత వ్యక్తులు. స్టీల్ ప్లాంట్ ప్రయోజనాల మీద చిత్తశుద్ధి ఉంటే, అక్కడ ఉన్నటువంటి కార్మికులు వారి కుటుంబాల యొక్క ప్రయోజనాల మీద కనుక చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి మోసపూరిత మాటలు మాట్లాడరు అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. సార్, భవిష్యత్తులో కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్ర సహాయ సహకారాలు ఉంటాయన్నారు. అంటే ఏ విధంగా ఉంటాయి? మళ్ళీ ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నాలు చేస్తారా, లేకపోతే మైన్స్ ఏమన్నా కేటాయించే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా? 11,440 కోట్లు ఇప్పుడు, గతంలో 1,650 కోట్లు, మొత్తం 13,090 కోట్లు ప్యాకేజీ ఇచ్చేసి కేంద్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటుంది అనేటువంటి ఆలోచన దయచేసి ఎవరికి. ప్యాకేజీ ఇచ్చిందంటే భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ని స్ట్రీమ్లైన్ చేయడానికి కేంద్రం కట్టుబడి ఉంది అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి దయచేసి. ఏ రకంగా సహాయం చేస్తామంటే ప్లాంట్కి అవసరమైన సమయంలో అవసరాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇంత పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇచ్చాక కూడా ఇంకా ఇది ప్రైవేటైజేషన్ అవుతుందా అవదా అనేటువంటి అనుమానం కొంతమందికి ఉంటే అందులో దురుద్దేశాలు తప్పించి వేరే ఆలోచన లేదనేటువంటి విషయం స్పష్టం. సార్, ఆగస్టు నాటికి 3వ ఫర్నేస్ అందుబాటులోకి తీసుకొస్తా ఉంటున్నారు. అంటే 3వ ఫర్నేస్ అందుబాటులోకి వస్తే నష్టాల ఊబి నుండి బయటకు వచ్చి లాభాల్లో పెరుగుతుందన్న అభిప్రాయం ఏమైనా ఉందా? ఏ విధంగా అది సాధ్యం అవుతున్నారు? తప్పనిసరిగా నష్టాలు తగ్గించేటువంటి ప్రయత్నం, పూర్తి స్థాయి ప్రొడక్షన్ తీసుకురావడం ద్వారా, అందులో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్యాకేజ్ ఇచ్చిందో అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఈ నెలాఖరు నాటికి 2nd బ్లాక్ ఫర్నేస్ పూర్తి స్థాయి సామర్థ్యం, ఆగస్టు నాటికి ఇప్పటివరకు ఉత్పత్తిలోకి రాలే 3వ బిఎఫ్, దాన్ని పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని తీసుకురావడం ద్వారా ఎప్పుడైతే పూర్తి స్థాయిలో ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభమైందో తప్పనిసరిగా నష్టాలు తగ్గుతాయి. ప్రొడక్షన్ పెరిగి దానికి మార్కెటింగ్ మనం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ప్రొడక్షన్ తగ్గుతుంది, తప్పనిసరిగా నష్టాలు తగ్గుతాయి. నష్టాలు తగ్గిన తర్వాత లాభాల బాటలోకి తీసుకురావడానికి పరిస్థితి ఉంటుంది. దానికి ఎప్పుడు ఏ రకంగా సహకారం కావాలన్నా కేంద్రం సిద్ధంగా ఉంది. సార్, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి క్యాపిటల్ మైన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. క్యాపిటల్ మైన్స్ కేటాయించేందుకు ఏంటి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సన్నాహకాలు చేస్తుంది? సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు క్యాపిటల్ మైన్స్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పాలసీ ప్రకారం ఆక్షన్ అండి. ఆక్షన్లో పార్టిసిపేట్ తీసుకుని మైన్స్ని దక్కించుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఒరిస్సాలో కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది మైన్స్ కోసం. ప్రొడక్షన్ స్టార్ట్ కావాలా, అంతేగాని కేవలం మైన్స్ లేని కారణంగానే స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వస్తుంది అనేటువంటి వాదన కూడా పూర్తిగా సమర్థనీయం కాదు. గతంలో కొన్ని సంవత్సరాల్లో కొన్ని సందర్భాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్కి లాభాలు వచ్చాయి, అప్పుడు కూడా మైన్స్ లేవు. అంతేకాదు ఇవాళ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి జేఎస్డబ్ల్యూ కానీ జిందాల్ కానీ ఈ ప్లాంట్లన్నిటికీ కూడా వారికి పూర్తిగా మైన్స్ లేవు. వాళ్ళు చేసేటువంటి ప్రొడక్షన్లో 25%, 30% ఆక్షన్ ద్వారా వాళ్ళు చేజిక్కించుకున్నారే కానీ 100% మైన్స్ వాళ్ళు కూడా లేవు. వాళ్ళు పెద్ద ఎత్తున లాభాల్లో ఉన్నాయి. కాబట్టి సమస్య ఎక్కడుందో తెలుసుకుని ఆ సమస్యను పరిష్కరించడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. అయితే మొత్తమే చూసుకుంటే సుమారుగా 11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీని అందించాం. అక్కడ కార్మికులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే విశాఖ ఉక్కు పరిశ్రమను ఆదుకునేందుకు భవిష్యత్తులో కూడా కేంద్రం నుండి తప్పనిసరిగా సహాయ సహకారాలు ఉంటాయని కూడా కేంద్ర ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ.